ఏఆర్ మురుగదాస్ డైరెక్షన్లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ కత్తిలో కాయిన్ ఫైట్ అనేదే హైలైట్గా అందరూ చెప్పుకుంటారు. ఇళయ దళపతి విజయ్ తన శత్రువులను కాయిన్స్ విసురుతూ చితక్కొడుతూ ఉంటాడు. చీకట్లో జరిగే ఈ ఫైటింగ్ తమిళ ప్రేక్షకులకు తెగ నచ్చేసింది. ఈ ఫైటింగ్ చూడ్డానికే రిపీట్ ఆడియన్స్ కూడా వెళ్లేవాళ్ళని కాలీవుడ్లో చెప్పుకునేవాళ్ళు. కానీ విచిత్రం ఏమిటంటే ఇప్పుడు కత్తి రీమేక్ ఖైదీ నెంబర్ 150లో ఈ కాయిన్ ఫైటింగ్ ఉండాలా లేదా అనేది పెద్ద చర్చనీయాంశమైంది. ఈ ఫైటింగ్ని ఒరిజినల్ వెర్షన్లో చూసిన డైరెక్టర్ వినాయక్ ఈ ఫైటింగ్ అద్భుతంగా ఉంది, దీనికన్నా ఇంకా బాగా తీయాలి అని ఫైట్ మాస్టర్తో తెగ చర్చించాడట. దానికి కావాల్సిన ఏర్పాట్లు ఎలా ఉండాలి, లైటింగ్ ఎలా చేయాలి అనే విషయాన్ని కూడా తన టీంతో డిస్కస్ చేసుకున్నాడట. మరి ఏమైందో, ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయో కానీ ఈ కాయిన్ ఫైటింగ్ చాలా సిల్లీగా ఉంది, అస్సలు బాలేదు, నా ఫ్యాన్స్కి ఇది నచ్చకపోవచ్చు అని ఈ సినిమా హీరో మెగాస్టార్ చిరంజీవి అభిప్రాయపడ్డారట. మరి దీనికి భారీగా ఖర్చు అవుతుంది కదా, కాబట్టి కట్ చేస్తే పోలే అని నిర్మాత రామ్ చరణ్ కూడా అనుకుంటున్నారేమో. మొత్తానికి ఈ ఫైటింగ్ ఈ సినిమాలో ఉండకపోవచ్చు. బిగినింగ్ నుంచి ఈ సినిమా విషయంలో మెగా ఫ్యామిలీ డైరెక్టర్ నిర్ణయాల్లో వేలు పెడుతూ వస్తోంది. బయటకు చెప్పలేక వివి వినాయక్ కూడా ఎంతగానో బాధపడుతున్నాడు. ఈ ఫైటింగ్ విషయంలో కూడా అలాగే జరగడంతో వివి వినాయక్ ఫీలింగ్స్ మనం ప్రత్యేకించి చెప్పక్కర్లేదని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయట.